చాలామంది హౌసింగ్ లోన్స్ అని, కార్ లోన్స్ అని, మార్ట్గేజ్ లోన్స్ అని ఇట్లాంటివి తీసుకుంటూ ఉంటారు కదా. అప్పుడు బ్యాంకులు వాటికి ఈఎంఐలు అనేవి పెడతాయి అన్నమాట. అంటే మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ ఎన్ని నెలలు ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది అని. సో ఇప్పుడు ఆ బ్యాంకు క్రెడిట్ కార్డు ఈఎంఐను ఎలా లెక్కిస్తాయి అనేది మనం ఈ వీడియోలో చూస్తాము. అంటే ఆ కస్టమర్కి, ఆ బారోయర్కి క్రెడిట్ కార్డ్స్ ఉన్నట్లయితే ఆ ఈఎంఐని, క్రెడిట్ కార్డు బిల్లుల్ని ఈఎంఐకి ఎట్లా మారుస్తారు అనేది ఈ వీడియో. ఇప్పుడు క్రెడిట్ కార్డు ఈఎంఐలను బ్యాంకులు ఎలా లెక్కిస్తాయో, అదేవిధంగా క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐకి మార్చడం మంచిదేనా అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుంటాము. దేశవ్యాప్తంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వినియోగం పెరిగిపోయింది కదా. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వివిధ రకాల క్యాష్లెస్ పేమెంట్స్ సదుపాయాన్ని కల్పిస్తూ ఉన్నాయి. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, చెక్కులతో పాటు ఎన్నో ఆన్లైన్ పేమెంట్స్ యాప్స్లో అందుబాటులో ఉన్నాయి. లోన్స్, క్రెడిట్ కార్డు పేమెంట్స్ను సులభంగా ఈఎంఐగా మార్చుకునే సదుపాయం ఉంది. సో బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వివిధ రకాల ట్రాన్సాక్షన్స్ పైన ఈఎంఐ సదుపాయాన్ని కల్పిస్తూ ఉన్నాయి. అంటే వాళ్ళకు ఉండే క్రెడిట్ కార్డ్స్ పైన. క్రెడిట్ కార్డు ఈఎంఐ ఎలా పనిచేస్తుంది? ఏదైనా వస్తువును ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే క్రెడిట్ కార్డు లిమిట్ పైన ప్రభావం ఉంటుంది. మీ యొక్క మంత్లీ ఈఎంఐని బట్టి క్రెడిట్ కార్డు లిమిట్ ఉంటుంది. సాధారణంగా బ్యాంకు మీ నెలవారీ ఆటోమేటిక్ పేమెంట్ను క్రియేట్ చేస్తుంది. కాబట్టి మీరు సులభంగా షాపింగ్ చేయవచ్చు, ప్రోడక్ట్స్ను కొనుగోలు చేయవచ్చు. దీంతో మీ నెలాఖరు బకాయిల్లో ఈఎంఐ ఖర్చు ఉంటుంది. అందువల్ల ప్రతి నెల చివరిలో మీరు మీ ఈఎంఐతో సహా బకాయి మొత్తాన్ని మీరు సెటిల్ చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డు ఈఎంఐ విషయంలో వడ్డీ రేట్లు వివిధ బ్యాంకును బట్టి వేరువేరుగా ఉంటాయి. నెలవారీ ఈఎంఐను బ్యాంకులు ఎలా లెక్కిస్తాయంటే, బ్యాంకులు క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చేందుకు సాధారణంగా 13 నుండి 18% వడ్డీని వసూలు చేస్తాయి. బ్యాంకు ఈఎంఐ వడ్డీ రేట్ల గురించి పూర్తి సమాచారం కోసం సంబంధిత వెబ్సైట్ లేదా బ్యాంక్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మామూలుగా క్రెడిట్ కార్డు బిల్లుల్లో సకాలంలో చెల్లించడం వలన సిబిల్ స్కోర్పై ఎలాంటి ప్రభావం ఉండదు. క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చడం వలన నేరుగా సిబిల్ స్కోర్పై ఎలాంటి ప్రభావం కూడా ఉండదు. అయితే ఈ ఈఎంఐ బిల్లులు సకాలంలో చెల్లిస్తూ ఉంటేనే, సకాలంలో బిల్లులు చెల్లించడం వలన సిబిల్ స్కోరు పెరగవచ్చు కూడా, క్రెడిట్ ప్రొఫైల్ కూడా మెరుగవుతుంది. అయితే క్రెడిట్ కార్డు వినియోగం విషయంలో క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో పెరగకుండా చూసుకోవాలి. సాధారణంగా క్రెడిట్ యూటిలైజేషన్ రేషియో అనేది 30% ఉంటుంది. దీన్ని దాటి ఖర్చు చేయడం వలన సిబిల్ స్కోర్ కూడా తగ్గిపోతుందన్నమాట. సో క్రెడిట్ కార్డు బిల్లును ఈఎంఐగా మార్చినప్పుడు సకాలంలో బిల్లులు చెల్లిస్తూ ఉండాలి. దీని వలన సిబిల్ స్కోర్ పైన ఎలాంటి ప్రభావం ఉండదు. ఈ ఈఎంఐ ద్వారా క్రెడిట్ కార్డు బిల్లులు చెల్లించడం వలన తాత్కాలికంగా ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. అయితే వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉంది. దీనితో పాటు ప్రాసెసింగ్ ఫీజ్ అని, ఇతర ఛార్జీలని, స్టాంపు ఛార్జెస్ అని అవి అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాదు క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించాల్సిన సమయం కూడా పెరిగిపోతుంది. ఇదండి ఈ వీడియో. ఇది లోన్లకే కాదండి, మీరు క్రెడిట్ కార్డు ద్వారా బయట ఏ ప్రోడక్ట్స్ కొన్నా ఇలాగే జరుగుతూ ఉంటుంది. లోన్లు కూడా కొంతమంది క్రెడిట్ కార్డు ద్వారా ఈఎంఐని ఫిక్స్ చేస్తూ ఉంటారు. మీరు సకాలంలో ఈ లోన్లు కానీ ఈ ఈఎంఐ ద్వారా మీరు చెల్లించుకుంటూ ఉన్నట్లయితే మీ సిబిల్ స్కోర్ పెరుగుతుంది. ఫ్యూచర్లో మీరు వేరే లోన్ తీసుకునేటప్పుడు ఈ సిబిల్ స్కోర్ను చూసి మీకు వేరే లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇదండి క్రెడిట్ కార్డుని ఈఎంఐగా ఎట్లా బ్యాంకులు క్యాలిక్యులేట్ చేస్తాయనేది మీకు వివరించాను. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.